ఐపీఎల్ 2026 మినీ వేలం మరికొద్ది రోజుల్లోనే మొదలు కాబోతుంది. ఆటగాళ్ల ట్రేడింగ్, కొత్త ఆటగాళ్ల కొనుగోలు చర్చలతో ఐపీఎల్ హడావుడి అప్పుడే మొదలైపోయింది. అయితే విదేశీ ఆటగాళ్ల విషయంలో ముంబై ఇండియన్స్ వ్యవహరిస్తున్న తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కాస్తంత ఘాటుగానే స్పందించాడు. ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ గతంలో ఆ ఫ్రాంచైజీ వదిలేసిన ఆటగాళ్ల గురించి చర్చించాడు. డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, క్యామరన్ గ్రీన్ లాంటి ప్లేయర్లను జట్టులో ఉంచుకుని ఒకేసారి వదిలేయడంతో ముంబై ఇండియన్స్కి పెద్ద నష్టంగా మారిందని ఆకాష్ చోప్రా విమర్శించాడు. ముంబై ఇండియన్స్ టాలెంటెడ్ ప్లేయర్లను గుర్తించడంలో ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉన్నప్పటికీ రిలీజ్ చేసే పద్ధతిని మాత్రం మార్చుకోవాలంటూ సూచించాడు. వజ్రాల్ లాంటి ప్లేయర్లను వదిలేస్తే వాళ్ళందరూ ఇప్పుడు వేరే జట్లకి మ్యాచ్ విన్నర్లుగా మారిపోయారని అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్ జట్టు భారత ఆటగాళ్ల విషయంలో చూపే సహనాన్ని విదేశీ క్రికెటర్ల విషయంలో కూడా చూపాల్సిన అవసరం ఉందన్నాడు. కొత్త వారికి కొంత సమయం ఇవ్వాలని, లేదంటే వాళ్ళు ఎదిగాక ఇతర జట్ల కోసం పోరాడతారని ఆయన సున్నితంగా హెచ్చరించాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2026కు ముందు జరిగే మినీ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా క్యామరన్ గ్రీన్ నిలుస్తాడని చోప్రా జోస్యం చెప్పాడు. గాయం నుంచి కోలుకున్న గ్రీన్ బ్యాటింగ్లో అదరగొడుతున్నాడని గుర్తు చేశాడు. ప్రస్తుతం బౌలింగ్ చేయలేకపోయినా భవిష్యత్తులో బౌలింగ్ చేయడం గ్యారంటీ అని చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చేస్తూ గ్రీన్ కోసం ఫ్రాంచైజీలు క్యూ కట్టి ₹1,00,00,000 కుమ్మరిస్తాయని అతను అంచనా వేశాడు.